డయాబెటిస్ అనేది ఇట్స్ ఎ మోడర్న్ ఎపిడమిక్ అండి. ప్రపంచం మొత్తము ఉంది. చాలా ఎక్కువగా గూడా ఉంది. అందులో ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉంది. సో, ఇందులో ఏమిటంటే మనకి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తవుతుంది మన బాడీలో మనం ఆహారం తీసుకున్నప్పుడు. ఆ ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్ నుంచి క్లోమగ్రంథి అంటాం. దాని నుంచి వస్తుంది. అది మన బాడీలో మనం తీసుకున్న ఆహారంలో ఉన్న షుగర్స్‌ని మన బాడీ అబ్జర్వ్ చేసుకొని బ్లడ్‌లోకి తెస్తుంది. ఆ బ్లడ్‌లో ఉండే షుగర్స్‌ని కణాల్లోకి పంపించి, కణాలు వాడుకునే విధంగా చేసేదే ఇన్సులిన్. ఈ లైఫ్ స్టైల్స్ వల్ల, ఫుడ్ వల్ల, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, ఈ ఈ ఈ వీటన్ని కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఒకటి తగ్గిపోయింది. రెండవది ఉత్పత్తయిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల చాలా మందిలో అడల్ట్స్‌లో డయాబెటిస్ అనేది చూస్తూ ఉన్నాం. కొంతమందిలో చిన్న పిల్లల్లో డయాబెటిస్ ఉంటూ ఉంటుంది. అదేంటంటే ఆటో యాంటీబాడీస్ మన ఓన్ ఇమ్యూనిటీ మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలను డిస్ట్రాయ్ చేయడం వల్ల వస్తుంది. అది వేరే సబ్జెక్ట్. సో, అదేంటంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇన్సులిన్. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాట్ మనం చూస్తున్నది ఏంటంటే యంగ్ పీపుల్‌లో కూడా చూస్తూ ఉన్నాము. ఇది మాత్రం డెఫినెట్‌లీ లైఫ్ స్టైల్ వల్లేనండి. అంటే మనం తీసుకునే ఆహ్, ఆహ్, ఆహారము, మన అలవాట్లు, మన స్ట్రెస్ లెవెల్సు, పొల్యూషను ఇదంతా కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో, దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. అయితే ఈ డయాబెటిస్ అనేది ఒకటి ఉందని గ్రహించటం, 2 ఉంటే ఏం చేయాలి? సో, అదే మళ్ళీ లైఫ్ స్టైల్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జీవన విధానంలో మార్పులు, కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు. అంటే షుగర్స్ డైరెక్ట్‌గా తీసుకోకూడదు. చక్కెర గానీ, బెల్లము, స్వీట్లు, జ్యూసులు చాలామందికి ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్ తింటే అందులో ఫ్రుక్టోజ్ ఉంటుంది. కాబట్టి ఇది షుగర్ పెరగదు అనే అపోహ ఉంటుంది. తప్పండి. ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్‌లో కూడా అది బాడీ మళ్ళీ కన్వర్ట్ చేసుకొని షుగర్ లాగే మారుస్తుంది. గ్లూకోజ్ లాగా మారుస్తుంది. సో, మీకు అది ఫ్రుక్టోజ్ ఉన్నా బాడీలో అది గ్లూకోజ్ అవుతుంది. అది షుగర్ పెరగడానికి కారణమవుతుంది. సో, ఏదైనా బాగా తియ్యగా ఉండే వస్తువులు, రెడీమేడ్ ఫుడ్ ఐటెమ్స్, సీరియల్స్, రైస్ అండ్ వీట్ బోత్. మళ్ళీ అందులో వైట్ రైస్ అంటారు, బ్రౌన్ రైస్ అంటారు, చపాతీలు తింటే తగ్గుతుందంటారు. నో, ఆల్ సీరియల్స్ ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ఇంక్రీజింగ్ యువర్ షుగర్స్. సో, బాగా హై క్యాలరీ స్వీట్సు, ఫ్రూట్సు అంటే మామిడి పండు, అరటిపండు, సపోటా, సీతాఫలం ఇలాంటివి తీయని ఫ్రూట్స్ గానీ, అట్లా దుంప కూరగాయలు, అలాగే వాటిలలో ఎక్కువగా స్టోర్ అయ్యి ఉంటుంది. స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లాగా ఉంటుంది. మొక్కజొన్న, కార్న్ ఇలాంటివన్నీ కూడా షుగర్స్‌ని అండ్ రెడీమేడ్ ఫుడ్ ఐటెమ్స్, బేకరీలో దొరికేవి, కూల్ డ్రింక్సు, ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినే ఏ ఆహారం బ్రెడ్డు, బిస్కెట్‌లు, చాక్లెట్‌లు ఇలాంటివన్నిటిని అవాయిడ్ చేయాలండి. అండ్ బేసికల్లీ మిల్లెట్ బేస్డ్ డైట్ గానీ, లేకపోతే మనం తినే ఆహారం నుంచి షుగర్ ఎక్కువ రాకుండా ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకొని, కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించుకొని మన ఆహారంలో, అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టయితే, మనం ఒకటో, రెండో మందులు తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంత ఎఫెక్ట్ ఉంటుంది. దానికి మనము మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత? మనం హైట్ ఎంతున్నాము, మనం వెయిట్ ఎంతున్నాము, హైట్‌కి, వెయిట్‌కి వ్యత్యాసం ఎంతుంది? ఎంత బరువు మనం తగ్గాలి? రోజు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? ఇదొక పద్ధతి. దానికి కూడా దీనికి కలపాలి. అండ్ మూడోది స్ట్రెస్ లెవెల్స్. సో, ఇవన్నీ చేస్తూ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. స్ట్రెస్ అంటేనే స్టె స్టిరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతున్నట్టు బాడీలో. స్టిరాయిడ్ హార్మోన్స్ వల్ల షుగర్ పెరుగుతుంది. సో, స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్‌గా షుగర్ కూడా తగ్గుతుంది. సో, అది తగ్గించుకోవాలి. అది తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కలిపి చేయాలి. సో, ఒకవైపు మీరు ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గి మానసిక ఆందోళన మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేసి మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. ఒకవైపు మీ ఆహారంలో మార్పులు తీసుకురావాలి. ఇవన్నీ చేస్తూ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్‌గా. అది కంట్రోల్‌లో ఉందా లేదా అనేది తీసుకోవాలి. ఎందుకు కంట్రోల్ చేయాలి షుగర్‌ని అనంటే, ఈ షుగర్ కంట్రోల్ చేసుకోకుండా చాలా హై లెవెల్‌కి వెళ్ళిపోతే షుగర్ వల్ల వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. నరాలు దెబ్బతిని స్పర్శ జ్ఞానం కోల్పోతాము. కాళ్ళల్లో, వేళ్ళల్లో స్పర్శ తగ్గినప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ వచ్చేసి కాళ్ళు, వేళ్ళు కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుండె జబ్బులు, పక్షవాతము, ఇన్ఫెక్షన్‌లు రావటాలు ఇవన్నీ కూడా డయాబెటిస్ మూలానే జరుగుతాయి. సో, ఎప్పుడైతే లైఫ్ స్పాన్ అనేది పెరిగిందో, ఎక్కువ సంవత్సరాలు మనిషి బతికుండడం జరుగుతుందో, ఈ డయాబెటిస్ అనేది వచ్చి దాన్ని సరిగ్గా టేక్ కేర్ చేయకపోవడం మూలాన చివరి దశకొచ్చేసరికి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూరు, కళ్ళు కనిపించకపోవడము, గుండె జబ్బులు, హార్ట్ ఫెయిల్యూరు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో, డయాబెటిస్ ఉన్నప్పుడు మనము మన షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలు చేస్తూనే,
మళ్ళీ మందులు కూడా అవసరమైతే డాక్టర్ సలహా మేరకు వాడుకొని రెగ్యులర్‌గా చెకప్ చేసుకుంటూ, మన 3 నెలల యావరేజ్ షుగర్ అంటాం హెచ్‌బీఏవన్సీ. దాన్ని 7 కన్నా తక్కువ ఉంచుకోగలిగితే లాంగ్ టర్మ్ హెల్త్ కూడా టేక్ కేర్ అవుతుంది. సో, ఎక్కువ వయసొచ్చే వరకు కూడా మనం ఏం జబ్బులు పడకుండా చూసుకోవచ్చు. సో, ఈ ఈ కారణాల వల్ల షుగర్ మేనేజ్‌మెంట్ అండ్ డయాబెటిస్ గురించి అవగాహన అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలండి. డయాబెటిస్ ఉంటేనే ఉండక్కర్లేదు. ఖచ్చితంగా మన ఫ్యామిలీలో ఎవరికొకళ్ళకి డయాబెటిస్ ఉంటుంది. సో, ఏం తినాలి? ఏం తినకూడదు? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తామా? లేకపోతే మీరు డాక్టర్ సలహాలు, న్యూట్రిషనిస్ట్ సలహాలు తీసుకోవచ్చు. చాలా ఫ్రీగా అవైలబుల్ ఉన్నారండి ఇప్పుడు. అండ్ మీరు ఓన్ అవగాహన పెంచుకోవచ్చు ఇంటర్నెట్‌లో గానీ ఇది. ఒకవేళ మీరు వాట్సాప్‌లో గానీ ఇలాంటివి ఏదన్నా విన్నా అది నిజమో కాదో మీ డాక్టర్‌ని సంప్రదించాలి. సో, మీరు ఆల్రెడీ మందుల మీద ఉండి ఎక్స్‌ట్రీమ్ డైట్స్‌కి షిఫ్ట్ అయిపోతే ఆ మందుల వల్ల లో షుగర్స్ అయిపోతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే మందులు అసలేసుకోవద్దు, చాలా బ్యాడ్ డాక్టర్స్ అందరూ ఇచ్చేస్తున్నారు. అసలు ఇది చేస్తే అదవుతుంది, అది చేస్తే ఇదవుతుంది, ఇదొక్కటి చేస్తే డైట్ అన్నీ సెట్ అయిపోతాయి. ఇలా కూడా చెప్తూ ఉంటారు. సో, నా ఉద్దేశంలో అచ్చంగా మందులు వాడుకోవాలి, లేకపోతే దీని ద్వారానే కంట్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అలాగే ఓన్లీ డైట్ తీసుకుంటే అయిపోతుంది, ఇంక ఇయన్నీ వేస్ట్ అనేవాళ్ళు ఇద్దరూ కరెక్ట్ కాదండి. ట్రూత్ అనేది ఆ మధ్యలో ఎక్కడో ఉంటుంది. సో, ఖచ్చితంగా మనం ఆహార నియమాలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, మనం హెల్త్ బాగుండటానికి చేయాల్సినవి అన్నీ చేయాలి. అదే టైంలో ఇవన్నీ చేశాక కూడా అన్‌మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే మనకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన దానివల్ల, వయసుతో పాటు వచ్చేదానివల్ల మన చేతిలో ఏం లేదు కాబట్టి దానికి అవసరమైతే మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. సో, మీరు న్యాచురల్ ప్రాసెస్ ఫాలో అయినా, మందులు ఫాలో అయినా గోల్ ఏంటంటే మీ 3 నెలల యావరేజ్ షుగర్ అనేది 7 కన్నా తక్కువగా ఉంటే మీకు లాంగ్ టర్మ్‌లో జబ్బులనేవి రావు డయాబెటిస్ వల్ల.